హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులైతే నిన్నటి రోజున విడుదల చేస్తూ గవర్నమెంట్ అయితే అఫీషియల్‌గా జీవోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 1,200 కోట్లయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వము కాలేజీ ఖాతాల్లోకైతే జమ చేయడం జరిగిందండి. నేను ఆల్రెడీ చెప్పాను. ఈరోజు చేసినటువంటి వీడియోలో మార్నింగ్ అయితే ఆర్‌టీఎఫ్ అమౌంట్ అనేది విడుదల చేశారు. ఎంటీఎఫ్ అమౌంట్ అయితే కాదు. ఎంటీఎఫ్ అమౌంట్ అనేది అనమాట. ఈ ఎంటీఎఫ్ అమౌంట్ అనేది మన ఖాతాలకు పడుతుంది కాబట్టి అది మనమే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఆర్‌టీఎఫ్ అమౌంట్ అనేది కాలేజ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులనమాట. అవి కాలేజ్‌కి పడతాయి. ఈ విషయం గురించి కొంతమందికి డౌట్ అయితే వచ్చింది. దాన్ని అక్కడే నేను క్లియర్ చేశాననమాట కామెంట్ సెక్షన్‌లో. అయితే ఇక్కడ 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలను మాత్రము ప్రభుత్వము తల్లుల యొక్క ఖాతాల్లోకైతే జమ చేస్తామని చెప్తోంది. దాదాపు ఈ సంవత్సరంలోనే అంటే 2023, 24 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళకి దాదాపు 1,500 కోట్లనేటివి పెండింగ్‌లో అయితే ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందండి. అయితే ఈ ఫండ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తామంటూ ఒక సమాచారం అయితే అందించింది. దాన్ని ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేజీ ఖాతాల్లోకే అని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే నిన్న విడుదలైనటువంటి 1,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వము కాలేజీ ఖాతాల్లోకి జమ చేయనుంది. దీంతో 2024, 25 బకాయిలు క్లియర్ కానున్నాయి. అయితే 2023, 24కు సంబంధించి 1,500 కోట్లు పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన వారి నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలైతే ప్రశ్నిస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిలను ప్రభుత్వం అయితే విడుదల చేయాలని ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలైతే చేయించింది గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా. ఎవరైతే ఈ విద్యా సంవత్సరంలో విద్యా సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే సర్టిఫికేట్లు అనేటివి ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకైతే చెప్పింది. కొన్ని కాలేజెస్ అయితే సర్టిఫికేట్లు అనేటివి ఇచ్చేసాయన్నమాట. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారము తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తాము అని అనంగా కాలేజీ యాజమాన్యాలు అనేటివి చదువు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి విద్యార్థుల యొక్క డేటా ఆధారంగా మేము ఎలా ఆ డబ్బులను వసూలు చేసుకోవాలని చెప్పి గొడవలు అయితే పడుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే వీటి మీద దాదాపు 1,500 కోట్లు అనేటివి ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సి ఉంది కాబట్టి త్వరలోనే వీటి మీద అప్డేట్స్ కూడా రావచ్చు. ప్రస్తుతానికి మాత్రము 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళకైతే డబ్బులనేటివి విడుదలవుతున్నాయన్నమాట. వీటిని స్టూడెంట్ ఆధార్ ద్వారా జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. అలా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియోస్‌లో అయితే చెప్పి ఉన్నానన్నమాట. మన ఛానల్‌లోనే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇది మాత్రము 2023, 24కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరం బకాయిలకి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారము. చాలామంది కూడా ఈ డబ్బుల గురించే ఎక్కువగా కామెంట్స్ అనేటివి అడుగుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. మనకు నిన్నటి రోజున రిలీజ్ అయినటువంటి ఆర్డర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే బీసీ సంక్షేమ శాఖ నుంచి దాదాపు 258 కోట్లు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ శాఖ నుంచి దాదాపు 477 కోట్లు, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి 98 కోట్లు, అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఈ 3 జీవోలు మొత్తం కలిపి దాదాపు 1,198 కోట్లయితే విడుదల చేసిందనమాట గవర్నమెంటు. అదేవిధంగా ఇక్కడ 2023, 24 విద్యా సంవత్సరంలో దాదాపు 1,500 కోట్లు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. వాటిని ఎవరికి ఇవ్వాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. సూత్రప్రాయంగా తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అలా అయితే కోర్సులు పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన వారి నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు అయితే ప్రశ్నిస్తున్నాయన్నమాట. కాగా 2025, 26లో 3 త్రైమాసికాలకు సంబంధించి దాదాపు 1,800 కోట్లు ఫీజులు ఇవ్వాల్సి అయితే ఉంది. మరోవైపు ప్రైవేటు వర్సిటీల కన్వీనర్ కోటా విద్యార్థులకు సంబంధించి ఫీజుల విడుదల కోసం ఉన్నత విద్యాశాఖ నేడు విడిగా జీవో జారీ చేసే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే ఉందన్నమాట. కాబట్టి 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా కూడా ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వానికి సన్నిహితత అనేది రాలేకపోతుందన్నమాట. అందువల్ల వీటి మీద క్లారిటీ అనేది రాలేకపోయింది. 2025, 26 3 త్రైమాసికాలకు సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. వాటి మీద కూడా అప్డేట్స్ అనేవి వస్తాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.